హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తుంది. ఇప్పటికీ ఈ యుద్ధం అనేది రోజు రోజుకి ఉధృతిని పెంచుకుంటుంది తప్ప తగ్గే దిశగా ఎక్కడో అడుగులు పడుతున్నట్టుగా లేవు. కాకపోతే శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు ఇరాన్కి మాకు మధ్య చర్చలు అనేవి సానుకూలంగా జరుగుతున్నాయి కాబట్టి అతి త్వరలో యుద్ధం ముగించే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ అమెరికా రోజుకొక లక్ష్యాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోవడంతో ఇక్కడ ఈ యుద్ధం మీద చాలా వరకు సందిగ్ధావస్థ అనేది కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి సంబంధించి కొంతవరకు ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, డొనాల్డ్ ట్రంప్ గారు మొట్టమొదటిసారిగా ఇరాన్ మీద దాడి చేసేటప్పుడు మా ప్రధాన లక్ష్యం ఇరాన్లోని అధికార మార్పిడి జరగాలి, అందుకు అనుగుణంగానే మేము ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ అందరినీ చంపివేయడం జరుగుతుందని మొట్టమొదటిసారిగా వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు దాదాపు ఒక 50 మంది వరకు ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ అందరినీ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చంపివేయడం జరిగింది. అయినా సరే అక్కడ అధికార మార్పిడి అనేది ఎక్కడ జరగడం లేదు. పూర్తిగా ఇరాన్ ప్రజలు ప్రస్తుతం ఇరాన్ అధికార యంత్రాంగానికి వాళ్ళ పూర్తి మద్దతు తెలపడం జరుగుతుంది. అంటే ఈ విషయంలో అమెరికా ఈ లక్ష్యాన్ని నెరవేరనట్టే అయిపోయింది. ఇక రెండవ లక్ష్యం ఏమిటంటే, ఇరాన్లోని ఉన్న అణుస్థావరాలని పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పి దానికోసమే యుద్ధం చేస్తున్నామని చెప్పి తెలియచేయడం జరిగింది. కానీ ఇరాన్ మొదటి నుంచి మా వద్ద అసలు అణ్వాస్త్రాలు అనేవి లేవు, ఇంక మా దగ్గర అణ్వాస్త్రాలు లేనప్పుడు వాటిని ధ్వంసం చేసే అవకాశం ఎందుకు వస్తుందని చెప్పి ఇరాన్ నుంచి ప్రతిస్పందన రావడం జరిగింది. ఇక్కడ ఇరాన్ దగ్గర అణ్వాస్త్రాలు ఉన్న దాఖలాలు అయితే ప్రస్తుతానికి అక్కడ కనిపించలేదు. కాకపోతే ఇరాన్ దగ్గర శుద్ధి చేసిన యురేనియం దాదాపు ఒక 450 కేజీల వరకు ఉన్నదని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇది పూర్తిగా శుద్ధి చేయలేదు, దాదాపు 60% వరకు శుద్ధి చేయబడింది. అణ్వాస్త్రాలు తయారు చేయాలంటే 90% శుద్ధి చేయబడిన యురేనియంతోనే అణ్వాస్త్రాలు తయారు చేయగలరు. అంటే ఇక్కడ అణ్వాస్త్రాలు తయారు చేసే పరిస్థితి ప్రస్తుతం అయితే ఇరాన్కి లేదు. దీంతో ఈ లక్ష్యం కూడా దెబ్బతిన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఇంకా మూడవది హర్ముజ్ జలసంధి. ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే దాదాపు ప్రపంచంలోని చాలా వరకు ఈ క్రూడ్ ఆయిల్ సరఫరా జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ హర్ముజ్ జలసంధిని ఇరాన్ అధీనంలోకి తీసుకొని చాలా వరకు బ్లాక్ చేయడం జరిగింది. దీనితో ప్రపంచ దేశాలన్నీ కూడా చమురు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి. ఈరోజు అమెరికా చాలా వరకు తనతో స్నేహంగా ఉన్న కొన్ని దేశాలని, అదేవిధంగా ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ ఇటువంటి మరికొన్ని దేశాలని హర్ముజ్ జలసంధిని ఆక్రమించుకుందామని చెప్పి వాళ్ళ సైన్యాన్ని పంపించమంటే చాలా వరకు అమెరికాతోని సత్సంబంధాలు కలిగినటువంటి దేశాలు అన్నీ కూడా దానికి వ్యతిరేకించడం జరిగింది. అంటే ఇక్కడ హర్ముజ్ జలసంధిని కూడా వాళ్ళు లక్ష్యం కూడా వాళ్ళకి నెరవేరినట్టే అయిపోయింది. ఇక ప్రధానంగా ఈ యుద్ధం విషయంలోనే చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నది, ప్రస్తుతం మా వద్ద సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయంటున్నారు, కానీ ఇరాన్ మాత్రం మా వద్ద ఎటువంటి చర్చలు జరగట్లేదని చెప్పి ఇరాన్ తెలియజేస్తుంది. కానీ ఇక్కడ అమెరికా ఎత్తుగడ ఏమిటంటే, ఈ చర్చల పేరు చెప్పి ఒక 10 రోజుల పాటు వాళ్ళు సమయం తీసుకొని ఈ 10 రోజుల్లో భారీ ఎత్తున భూతల దాడులు చేయడం కోసమని దాదాపు ఒక 10-12 వేల మంది అమెరికన్ సైన్యాన్ని ఈ పశ్చిమాసియా దిశగా వాళ్ళు తీసుకువెళ్తున్నారని చెప్పి చాలా వరకు సమాచారాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారికి ఈ యుద్ధాన్ని పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అసలు వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియటం లేదు.
రోజుకో లక్ష్యాన్ని నిర్దేశించుకొని యుద్ధాన్ని చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక అన్నిటికన్నా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గత 2 రోజులుగా అమెరికాలోని చాలా భారీ ఎత్తున యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక అమెరికాలోనే కాదు, ఇంగ్లాండ్, ప్యారిస్ ఇలా చాలా వరకు అమెరికాకి స్నేహపూర్వకంగా ఉన్న దేశాల్లో కూడా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఈ యుద్ధాన్ని ఆపమని వాళ్ళ ధర్నాలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ అమెరికా ప్రజల్లో కూడా ఈ యుద్ధం పట్ల ఏమాత్రం సానుకూలత లేకుండా పోయింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇటు అమెరికా ప్రజలకి సర్ది చెప్పుకోలేక, ఈ యుద్ధం ఉన్న లక్ష్యాలు కూడా నెరవేర్చుకోలేక చాలా వరకు ఏ విధంగా ఈ యుద్ధం నుంచి బయటపడాలనే దానికి దారులు వెతుకుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కాకపోతే ప్రస్తుతం యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా భారీ ఎత్తున నష్టం చేకూర్చింది. ఇది ముందు ఈ యుద్ధం కొనసాగితే ఇది ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే అమెరికా సరైన దిశలో ఆలోచించి వాళ్ళు ఏ లక్ష్యంతో యుద్ధం చేస్తున్నారో, అసలు ఆ లక్ష్యం దిశగా వెళ్తున్నారా, లేనప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఆలోచించుకొని ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.